ఆయన సన్నిధిలో ఏముంది? ఏముంది? అక్క ఏం నవ్వుతున్నా? ఏముంది? భద్రత ఉంది. ఏముంది? పిల్లలు భద్రంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ట్యూషన్లో ఉండాలా? స్కూల్లో ఉండాలా? అవి అవసరమే, నేను కాలను. ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. మనుషుల కపటోపాయములు. మానవుల్లో ఉన్నది కపటం, మోసం. అది పైకి కనపడదు, పైకి నవ్వుతాడు కానీ లోపల విషం ఉంది. వారి అంతరంగంలో పగ ఉంది కానీ పైకి నవ్వుతూనే ఉంటారు. పైకి నవ్వుతూ పలకరించే వాళ్ళందరూ ఆత్మీయులు కాదు. లోపల కపటం పెట్టుకున్నంత మాత్రం వాళ్ళ శరీర సంబంధులు కాదు. పైకి ఏమో మంచిగా ఉంటారు, లోపల చేయవలసిన అంత చేస్తూ ఉంటారు. చేయాల్సిన చెడు, చేయవలసిన నష్టం, చేయవలసిన పతనాన్ని అన్ని చేస్తూ పైకి మాత్రం సాధువుగా, దీనుడుగా, బుద్ధిమంతుడుగా, మంచివాడుగా కనిపిస్తూ, మృదుత్వంగా కనిపిస్తూ మంచివాడు కనిపిస్తుంటాడు. ఒకరోజు అతని స్వభావం బయటపడతాడు. ఈ మనుషుల కపటోపాయములు అంటకుండా అన్నాడు. అంటకుండా అంటే అట్లా, అది కూడా అంటే పక్కన ఉన్నా కానీ తాకదంటే దేవుని సన్నిధిలో ఎంత భద్రత ఉందో చూడండి. క్రైస్తవుని యొక్క భద్రత 3 అంచెల భద్రత. తండ్రి అయిన దేవునిది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుది, పరిశుద్ధాత్మ దేవునిది. మనకున్న భద్రత 3 అంచెల భద్రత, 3 అంచెల భద్రత మరెవరికి లేదు. కానీ నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోడు పక్కన పెట్టండి, కునుకడు. మనుషుల నోట్ల నుంచి కాపాడుతాడు, మనుషుల అపాయాల నుంచి కాపాడుతాడు, మనుషులు చేసే చిక్కుల నుండి కాపాడుతాడు. ఇది కేవలము దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో అట్టి వారికి దేవుడు ఆ భద్రతను ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు చెడిపోవడానికి, పతనం అవడానికి కారణం ఏంటి? వారు దేవుని సన్నిధిలో కనపడకుండా ఎక్కడ కనపడుతున్నారు? వారు బయట కనపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీ సన్నిధి చాటున